హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి మదర్స్ కిచెన్. ఈ వీడియోలో నేను ఆల్ ఇన్ వన్ మసాలా పొడిని అయితే చూపించబోతున్నాను. ఈ ఆల్ ఇన్ వన్ మసాలా పొడి అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ మసాలా పొడిని మనం ఎనీ వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా క్వాంటిటీకి తగ్గట్టుగా యూస్ చేసుకొని మనం కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకుండే బిజీ షెడ్యూల్ కావచ్చు, కొంతమందికి పిల్లలతో కుకింగ్ చేసేటప్పుడు టైం సరిపోతూ ఉండదు. అలాంటప్పుడు మనం ఈ మసాలా పొడిని రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా కర్రీస్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పొడి మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 గ్లాస్ ధనియాలు అయితే యాడ్ చేసుకొని దోరగా వేపుకోండి. ఈ ధనియాలు అనేవి మాడకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ 1 గ్లాస్ ధనియాలకి పావు గ్లాస్ బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పొడి తయారీ ప్రిపరేషన్లో ధనియాలు దోరగా వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత ఒక పిడికెడు జీడిపప్పు, తర్వాత 1 స్పూన్ మిరియాలు. జీడిపప్పుని యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అయితే మంచి టెక్స్చర్లో అయితే వస్తుందండి. నెక్స్ట్ 1 స్పూన్ లవంగ మొగ్గలు. మనం పచ్చి మసాలా అనేది కర్రీలోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనకుండే బిజీ షెడ్యూల్ కావచ్చు, పిల్లలతో కావచ్చు, అప్పుడప్పుడు టైం అనేది సరిపోతూ ఉండదు. మటన్ కర్రీస్లో కానీ, చికెన్ కర్రీలో కానీ, ఎనీ వెజిటబుల్ కర్రీస్లోకైనా ఈ పొడిని అనేది మనం ప్రిపేర్ చేసుకొని మసాలా కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బియ్యం అనేది మనకి తెల్లగానే ఉండాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం యాడ్ చేసిన బియ్యము ఈ విధంగా ఉబ్బినట్టుగా అవుతాయి. అలాంటి టైంలో మనం స్టవ్ని కట్టేసి మనం యాడ్ చేసిన మిశ్రమాలన్నిటినీ కొంచెం చల్లారనివ్వాలి. స్టవ్ని కట్టేసిన తర్వాత పెద్దవైతే 2 గెడ్డలు, చిన్నవైతే 3 గెడ్డలు వెల్లుల్లిపాయలను అయితే మనం ఒలుచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ కూడా చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఈ పొడిని స్మెల్ పోకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మసాలా వేసి తయారు చేసుకునే ఏ కర్రీలోకైనా జస్ట్ మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ సపరేట్గా వేసుకొని లాస్ట్ 5 మినిట్స్ ముందు ఈ పొడిని అయితే యాడ్ చేసుకొని కర్రీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.